శుభవార్త. మనం రోజు వంటల్లో నూనె వాడతాం, కానీ చాలా మందికి తెలుసా మనం వాడే వంట నిజంగా పల్లి నూనె, కుసుమ నూనె, పొద్దుతిరుగుడు నూనె ఇట్లాంటి రకరకాల పేర్లు పెట్టి తీసుకుంటారు. నిజంగా నూనెనా? ఎగ్జాంపుల్ ఈ పల్లీలు కేజీ 120 రూపాయలు ఉన్నాయి, కానీ 3 కేజీలు వెళ్తేనే 1 కేజీ నూనె వస్తుంది. మరి బయట మనకి 360 రూపాయలు పడాలి కదా ఈ నూనె, కానీ మరి 160 రూపాయలకి ఎలా వస్తుంది అంటే అక్కడే అర్థం చేసుకోండి. మీకు పల్లి నూనె అనేది నిజమైన పల్లి నూనె కాదు. కేవలం ఏ నూనెలైనా కూడా మీ పొట్టాలు దొరికే, డబ్బాలు దొరికే ఏ నూనె కూడా నిజమైన నూనె కాదు, అది పెట్రోల్ ప్రోడక్ట్. పెట్రోల్ ప్రోడక్ట్ని వాడినట్టయితే కొంచెం కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వస్తాయేమో, కానీ ఆ నూనెని వేడి చేసి మనం దొరికేటువంటి నూనె నిజమైన నూనెలు కాదు, అది పెట్రోల్ ప్రోడక్ట్. ఆ పెట్రోల్ ప్రోడక్ట్ని వాడుకోవచ్చు, కానీ గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఇట్లాంటి జబ్బులు వస్తాయి. కానీ ఆ నూనెని కనుక మళ్ళీ వేడి చేసి మళ్ళీ వాడాలంటే క్యాన్సర్ అట్లాంటి భయంకరమైన జబ్బులు వస్తాయి. అది విషయంతో చనిపోదాం. కానీ మనం మార్కెట్లో రోడ్ల మీద చూసే పల్లీలు, మన బజ్జీలు అనిపించాల తిరిగి 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 అదే నూనెను వేడి చేసుకుంటూ వాడతాం. అంటే ఎంత మన భయంకరమైన విషయాన్ని మనం పంపించడం చూడండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన మిరియాలు కూడా చెక్కతో చూస్తే గానుగ నూనె, మిషన్తో గానుగ నూనె కాదు, చెక్కతో చేసినటువంటి గానుగ నూనెని మీకు ప్యూర్గా పల్లీలు వేసి పల్లీల ద్వారా చెక్క వస్తుంది. ఈ చెక్కని మళ్ళీ జంతువుల పాలకు పెంపొందించుకొని వాడుకోవచ్చు. ఈ నూనెని కనుక మనం చేసుకుంటే మీకు ఉన్నటువంటి జబ్బులు పోకుండా, కొలెస్ట్రాల్ రాకుండా, గుండె జబ్బు రాకుండా, క్యాన్సర్ రాకుండా ఈ నూనెను వాడతాం. చాలామందికి ఇళ్ళకి, నగలకి, వస్తువులకి, కార్లకి లక్షల కొద్ది ఇళ్ళకి పెడతారు, కానీ ఆరోగ్యం గారికి వచ్చారికి ఆలోచించరు. మళ్ళీ 15-20 లక్షల హాస్పిటల్ ఖర్చు పెడతారు. కానీ ఒక 350 రూపాయలు పెట్టి ఒక నెల రోజులు వాడే నూనె కూడా మంచి నూనె కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేయడానికి ఇక్కడ వీళ్ళిద్దరూ మీకు ప్రత్యేక గానుగ నూనె మీ కళ్ళెదురుగా మీకు పట్టించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించేటువంటి నూనెలు తయారు చేసి ఆ నూనెలతోటి వంటలు తయారు చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా మిరియాలు కూడా వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను.